Hello guys, welcome back to our channel. So in this video lecture, we are going to discuss about electric charges and fields. Continuation of electric charges and fields lesson మనకి previous years questions. ఆల్రెడీ మనకి electric charges and fields లో all synopsis oriented వీడియో చేశాను. సో ఆ వీడియో వరకు చూడకపోతే అంటే మీకు synopsis oriented గా పర్ఫెక్షన్ లేమనిపిస్తే ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ మనకి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో జేఈ మీన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారని ఒక పార్ట్ 1 చేస్తున్నాను. సో ఇది కనుక మీకు బాగా నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీ లైక్స్ మీ రెస్పాన్స్ ని బట్టి రిమైనింగ్ పార్ట్ 1 పార్ట్ 2 అనేటివి చేస్తాను. సో మనకి మీ ఎంకరేజ్మెంట్ వల్లనే నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాను. కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎందుకు డిస్కస్ చేస్తామంటే కూడా మీకు చెప్పాను ప్రతి వీడియోలో మనకు ప్రతి దగ్గర ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేటివి చాలా పర్పస్ లో ఎలా చెప్పాలి అంటే జనరల్ గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేటివి చాలా మోడల్స్ రిపీట్ అవుతుంటాయి. సో ఈ మోడల్స్ రిపీట్ అవుతాయి కాబట్టి మోడల్స్ రిపీట్ అయినప్పుడు మనకి సాల్వేషన్ చేసాలనుకుంటే ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి అనేది కావాలి. సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం జేఈ మీన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పార్ట్ 1 ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. సో ఇది మనకి కంటిన్యూషన్ లో డిస్కషన్ చేస్తున్నాం. సో ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొచ్చాను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ను. సో చూడండి ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ నెంబర్ 1 దిస్ ఇస్. సో ఇక్కడ నుంచి 2 చార్జెస్ ఆఫ్ మాలిక్యూల్స్ లెట్ కన్సిడర్. సో ఇక్కడ నుంచి 2 charges of each magnitudes are 0.01 coulombs are separated by a distance of 0.0 mm. So constitute an electric dipole. ఒక ఎలక్ట్రిక్ డైపోల్ గా ఫామ్ అవుతుందంట. ఇఫ్ ద డైపోల్ is placed on uniform electric field, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఇచ్చిండు 10 per coulomb ఇచ్చిండు, మేకింగ్ an angle of 30 degrees. సో ఇక్కడ నుంచి మనకు ఇది డైరెక్ట్ గా నేను ఐ కెన్ సే దట్ ఫైండ్ ద magnitude of torque అని అడిగారు కదా. సో ఈ క్వశ్చన్ నేను ఇలా చెప్పాలనుకుంటున్నానంటే దిస్ ఇస్ వెరీ వెరీ సింప్లెస్ట్ క్వశ్చన్. కొంచెం మోడరేట్ ఉంటుంది. ఏం మోడరేట్ ఉంటుంది అంటే జస్ట్ యూనిట్స్ మోడరేట్ అవుతాయి. సో యూనిట్స్ మోడరేట్ అవుతున్నాయి కాబట్టి సో ఇక్కడ నుంచి ఒక పాయింట్స్ కన్సిడర్ చేయండి. ఫర్ సపోజ్ 0.01 కూలమ్ ఆఫ్ చార్జ్. 2 charges are separated certain distance అన్నాడు కాబట్టి అండ్ వన్ మోర్ చార్జ్ ఐ గోనా టేక్ హియర్ ఇట్ ఇస్ 0.01 కూలమ్ ఆఫ్ చార్జ్. సో డైపోల్ అంటుంది కదా, ఎలక్ట్రిక్ డైపోల్ ఫామ్ అవుతుందంటే ఇఫ్ ఇట్ ఈస్ మైనస్ చార్జ్ ఇట్ ఈస్ బికమ్ ఏ ప్లస్ చార్జ్. డైపోల్ ప్రాపర్టీస్. సో ఈ డైపోల్ యొక్క డిస్టెన్స్ ఎత్తించాడు 0.4 mm ఇచ్చాడు. సో ఫస్ట్ యూనిట్స్ కన్వర్షన్ చేసుకుంటే మనకి చాలా చాలా ఈజీ అవుతుందండి. సో ఇప్పుడు నుంచి డైపోల్ డిస్టెన్స్ తీసుకుంటే d ఈజ్ ఈక్వల్స్ టు డైపోల్ డిస్టెన్స్ అనుకుందాం, లేదా 2a అనుకుంటాం కదా జనరల్లీ. సో డైపోల్ డిస్టెన్స్ ను 2a అని కూడా అనుకుంటాం. సో యూ కెన్ రైట్ ఇట్ 2a అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం బుక్స్ లో కూడా అదే ఉంటుంది కాబట్టి. సో 2a ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది, 0.4 millimeters ఉంది కాబట్టి ఐ గోనా కన్వర్ట్ దిస్ వన్ ఇంటూ ద మీటర్స్. ఎప్పుడైనా యూనిట్స్ కన్వర్షన్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ లో మనం అల్టిమేట్ గా చేసేది అంటే జస్ట్ యూనిట్స్ ఒకటే చేంజ్ అయినాయి కాబట్టి. సో ఇప్పుడు యూనిట్స్ ఒకటే చేంజ్ అయినాయి, ఇది న్యూమరికల్ క్వశ్చన్. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఏమంటారు, మాగ్నిట్యూడ్ ఆఫ్ టార్క్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ ఇక్కడ చూడండి ఈ వీటి మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా డెవలప్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటుండు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆయన ఇచ్చిండు 10 dyne per coulomb ఇచ్చిన, అంటే 10 dyne per coulomb. సో మనకు తెలుసు డైన్ అనేది సిజిఎస్ యూనిట్స్. సో దీన్ని కూడా మనం ఎంకేఎస్ యూనిట్ కన్వర్ట్ చేసుకోవాలి. వీ కెన్ రైట్ ఇట్ 10⁻⁻5 న్యూటన్స్ పర్ కూలమ్స్. న్యూటన్స్ పర్ కూలమ్స్ తో కన్వర్ట్ అయిపోయింది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓరియంటెడ్. అండ్ నౌ రైట్ ద టార్క్ ఫార్ములా. టార్క్ ఇస్ ఈక్వల్స్ టు ఏంటి, పి క్రాస్ ఈ, ఆర్ యూ కెన్ రైట్ ఇట్ పి ఇంటూ ఈ సైన్ థీటా. ఒకవేళ ఎక్స్పాన్షన్ తీసేసుకుంటే పిఈ సైన్ థీటా అని రాస్తాం. అంటే ఇక్కడ నుంచి చూడండి డైపోల్ మూమెంట్ అనేది మనకి డైపోల్ మూమెంట్ డైరెక్ట్ ఇవ్వకుండా చార్జ్ అండ్ డిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి వాటి వాల్యూస్ రాద్దాం. సో ఇక్కడ చార్జ్ డైరెక్ట్ గా, చార్జ్ ఆల్సో వీ హ్యావ్ డైరెక్ట్లీ 0.01 magnitude ఆఫ్ చార్జ్. అండ్ ఇక్కడ నుంచి మనకి టార్క్ ఇస్ ఈక్వల్స్ రాసుకుంటే ఏమవుతుందండి, 2a ఇంటూ క్యూ. దిస్ ఇస్ డైపోల్ మూమెంట్ ఫార్ములా. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ యాంగిల్ ఎంత ఇచ్చాడు, sin 30 ఇచ్చాడు కాబట్టి లెట్ కన్సిడర్ 30 degrees. సో ఇక్కడ నుంచి sin 30 అంటే మనకు తెలుసు 2a అంటే డిస్టెన్స్ ఎంత ఉంది, డైపోల్ డిస్టెన్స్ వి హ్యావ్ 0.4 ఇంటూ 10⁻⁻3 ఇంటూ క్యూ చార్జ్ ఎంత ఇచ్చాడు 0.01. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చాడు చూడండి, 10 ఇంటూ 10⁻⁻5. అండ్ నెక్స్ట్ sin 30 అంటే ఎంత, 1/2. ఓకే, సో 1/2 ఇక్కడ 2 క్యాన్సిల్ 5 అవుతుంది. అండ్ రిమైనింగ్ మొత్తం క్యాలిక్యులేట్ చేద్దాం, 10⁻⁻3 అండ్ -5. ఓకే, జస్ట్ మాగ్నిట్యూడ్ అడిగాను కాబట్టి సో సాల్వ్ చేస్తున్నాం. సో కన్ఫ్యూజ్ అవ్వదు. ఇక్కడ ఏమవుతుంది అంటే 0.4 ఇంటూ 0.01 ఇంటూ ఇంకేం మిగిలిపోయింది 5. పవర్స్ కూడా యాడ్ చేసుకున్నాం, 10⁻⁻3 అండ్ 10⁻⁻5 అంటే 10⁻⁻8 అవుతుంది. సో దీన్ని మల్టిప్లై చేసుకుంటే చూడండి, 5 4s 20, 2 ఇంటూ 0.0 అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ నుంచి, దాని టోటల్ టార్క్ ఇస్ ఈక్వల్స్ టు
2 ఇంటూ కాబట్టి 0.02 ఇంటూ 10⁻⁻8 వస్తుంది. సో ఇది మనకి జనరల్ గా యూనిట్స్ రాసుకుంటే ఏమవుతుందంటే న్యూటన్ మీటర్ అని రాస్తాం. సో ఇక్కడ నుంచి టార్క్ ఈజ్ ఈక్వల్స్ రాసుకుంటే లేదా ఇంకా ఎగ్జాక్ట్ గా రాసుకుంటే 2 ఇంటూ 10⁻10 న్యూటన్ పర్ మీటర్. ఒకవేళ మనం కరెక్ట్ గా సొల్యూషన్ రాయాలంటే 2 వాల్యూ వస్తుంది. సో మనకి వాల్యూ అనేది డైపోల్ మూమెంట్ డిస్టెన్స్ లో కన్సిడర్ చేస్తే. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. And here it is very important question for the based on flux. So ఇక్కడ నుంచి చూడండి they given some of the question like this. The wedge of the shaped surface. So మనకు ఒక wedge shaped surface ఉంది ఇక్కడ. So wedge shaped surface లో the figure shows the region of uniform electric field. So uniform electric field అనేది E0 అనేది along the x-axis travel చేస్తుందండి. So along the x-axis uniform electric field travel చేసినప్పుడు, so let consider this is electron uniform electric field. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్ లో ఎక్స్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చాడు. సో ఈ డైరెక్షన్ ఇచ్చినప్పుడు అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఆఫ్ ది ఎంటైర్ క్లోజ్డ్ సర్ఫేస్. ఎంటైర్ క్లోజ్డ్ సర్ఫేస్ అంటే ఎంత ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది కావాలి. సో ఎంత ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే మనకు తెలుసు జనరల్లీ. సో ఫ్లక్స్ రిలేట్ డిస్కస్ చేస్తే, సో ఫ్లక్స్ రిలేట్ డిస్కస్ చేస్తే నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ మనకు ఫార్ములా ఏంటి, ఈ డాట్ డిఎస్ కదా. సో ఈ డాట్ డిఎస్ ఇది ఎప్పుడైనా సరే క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియాలకు మాత్రమే కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇక్కడ సింబల్ అనేది క్లోజ్డ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ అని రాస్తాం. సో ఈ డాట్ డిఎస్ లో నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేటివి ఎంటర్ అవుతున్నాయి, లీవ్ అవుతున్నాయి, ఎంటర్ అవుతున్నాయి, లీవ్ అవుతున్నాయి. అంటే ఫ్లక్స్ ద నెట్ ఫ్లక్స్ ఏమవుతుంది అండి, నెట్ ఫ్లక్స్ ఇస్ ఈక్వల్స్ టు φ1 మైనస్ φ2. అంటే ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఈక్వల్ గా ఎంటర్ అవుతున్నాయి, ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఈక్వల్ గా అవుట్ అవుతున్నాయి. కాబట్టి టోటల్ ఫ్లక్స్ బికమ్ ఏమవుతుంది, జీరో అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఇస్ జీరో. సో డి ఆప్షన్ ఇస్ కరెక్ట్. బికాజ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ చార్జ్ మధ్యలో ఎన్క్లోజ్ చేశాడు అనుకోండి అప్పుడు మనకి ఫ్లక్స్ విల్ బి డిఫరెంట్. సో మనకి ఫ్లక్స్ ఎప్పుడైనా సరే చార్జ్ ఎన్క్లోజ్ అయినప్పుడు మాత్రమే ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఒక సర్ఫేస్ తీసుకొని ఈ సర్ఫేస్ అవుట్ సైడ్ లో ఒకవేళ చార్జ్ తీసుకుంటే, చూడండి అవుట్ సైడ్ లో చార్జ్ తీసుకుంటే ఇట్ విల్ మేక్ సమ్ ఫీల్డ్ లైన్స్. సో ఫీల్డ్ లైన్స్ అనేటివి సర్ఫేస్ ఏరియా నుంచి ఇలా ట్రావెల్ చేస్తున్నాయి అనుకోండి. సో ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ ఫీల్డ్ లైన్స్ అనేటివి ఎన్ని ఎంటర్ అవుతున్నాయి అన్ని లీవ్ అవుతాయి. కాబట్టి దీని యొక్క నెట్ ఫ్లక్స్ ఎంత అంటే ఇక్కడ ఫ్లక్స్ బికమ్ జీరో అవుతుంది ఈ పర్టికులర్ సర్ఫేస్ ఏరియా ద్వారా. సో ఫ్లక్స్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది, ఫర్ సపోజ్ ఒక స్పియర్ తీసుకుందాం, ఒక సర్ఫేస్ క్లోజ్డ్ సర్ఫేస్, ఇందులో చార్జ్ పెడతాం. ఇక్కడ చార్జ్ పెట్టినప్పుడు ఇది ఏం చేస్తుంది, ఫీల్డ్ లైన్స్ క్రియేట్ చేస్తుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ క్రియేట్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేవి డిఫరెంట్ సర్ఫేస్ ఏరియా నుంచి ట్రావెల్ చేస్తుంది చార్జ్ ఎన్క్లోజ్ అయింది కాబట్టి. సో దేర్ విల్ బి సమ్ ఫ్లక్స్. బట్ ఇట్లాంటి అవుట్ సైడ్ లో చార్జ్ ఎన్క్లోజ్ అయినప్పుడు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది యూనిఫామ్ గా ట్రావెల్ చేసినప్పుడు మనకి ఎలాంటి చార్జ్ అనేది ఉండదు. సో ఇక్కడ మనకి ఏమీ లేదు కాబట్టి we cannot take it as a flux value. That is why it is being going to be zero. Correct question. And next and a very important question: the block of mass m is carrying positive charge q is placed on a smooth horizontal table. Which ends of the vertically wall situated at the distance of d. సో d డిస్టెన్స్ లో సెపరేట్ అవుతున్నాయంట. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ స్విచ్డ్ ఆన్. సో ఇక్కడ నుంచి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తారు అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాడు, అదేంటి మైనస్ చార్జ్. సో దిస్ ఇస్ ఎ నెగటివ్ చార్జ్. కాబట్టి మనకి ఫీల్డ్ లైన్ డైరెక్షన్స్ ఎలా అవుతున్నాయి, టువర్డ్స్ వెళ్తాయి కదా ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్స్. సో టువర్డ్స్ ఫీల్డ్ లైన్ డైరెక్షన్ కూడా ఇచ్చేసాడు. సో ఇక్కడ ఏముంటుంది, ఇలాస్టిక్ కొలిజన్. ఒకవేళ అజ్యూమింగ్ ఇలాస్టిక్ కొలిజన్ పాసిబుల్ అంటే ఈ బ్లాక్ ఇలా స్లోగా వచ్చి ఏమవుతుందంటే వాల్ ని కొలైడ్ అయ్యి అండ్ రిటర్న్ వచ్చే ప్రాసెస్ లో ఎందుకు అట్రాక్ట్ అవుతుంది కదా. సో కాబట్టి ఇలా కొలైడ్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చే ప్రాసెస్ లో స్మూత్ హారిజంటల్ సర్ఫేస్ అన్నాడు కాబట్టి మనకి ఎలాంటి ఫ్రిక్షన్ ఇన్వాల్వ్ కావట్లే. సో ఫ్రిక్షన్ ఇన్వాల్వ్ కావట్లే కాబట్టి డైరెక్ట్ గా మనకి ఈ ఫైండ్ ద టైం పీరియడ్ ఆఫ్ ద రిజల్టెంట్ కొలిజన్ అంటే ఒకవేళ ఈ బ్లాక్ అనేది ఈ వాల్ ని కొలైడ్ అయ్యి మళ్ళీ ఈ ప్లేస్ కి రావడానికి ఎంత టైం రిక్వైర్మెంట్ అనేది అంటున్నాడు. అంటే మనకి టైం రిక్వైర్మెంట్ కావాలి. వీ హ్యావ్ ఆప్షన్స్. సో ఈ ఆప్షన్స్ కరెక్ట్ గా మళ్ళీ కాపీ అవ్వలేదు కాబట్టి నేను మీకు రాసాను ఇక్కడ ఆప్షన్స్. సో వీ హ్యావ్ ఏ ఆప్షన్ లైక్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2QED by m and 8MD by m EQ and square root of 2MD by EQ and fourth option also be square root of MD by EQ. సో సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్సీ. సో మనకి కన్వర్ట్ చేయడం కోసం ఈ వాల్యూ ఈ ఆప్షన్ అన్నట్టు. సో ఇప్పుడు సొల్యూషన్ చూడండి, దీనికి సింపుల్ గా ఏం చేయాల్సిన అవసరం లేదు, దీని యొక్క వాల్యూస్ కన్సిడర్ చేసి సరిపోతుంది అండి. ఫర్ సపోజ్ మనకి ఫస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి చూద్దాం. చూడండి పార్టికల్ పాజిటివ్ చార్జ్ క్యూ ప్లేస్ విచ్ కెన్ ఎండ్స్ ద వెర్టికల్లీ విత్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు, డి డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అన్నాడు. కాబట్టి యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్ ఫార్ములా తీసుకోండి. యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్ ఫార్ములా తీసుకుంటే మనకి ఎంత టైం రిక్వైర్మెంట్ అనేది తెలుస్తుంది. సో మనకి బ్లాక్ అనేది రెస్ట్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇనిషియల్ వెలాసిటీ బికమ్ జీరో కదా. సో హాఫ్ ఇంటూ ఏటీ స్క్వేర్. బట్
డిస్ప్లేస్మెంట్ యాక్సిలరేషన్ కి మనకి ఫార్ములా తెలుసు, A is equals to EQ by M. అవునా? సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ ఫార్ములా రాస్తాం. ఎఫ్ అంటే ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ అని రాసుకొని ఇక్కడ నుంచి యాక్సిలరేషన్ డిఫైన్ చేసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ బై ఎం అని రాసుకుంటాం. దిస్ ఇస్ యాక్సిలరేషన్. సో లెట్ సబ్స్టిట్యూట్ హియర్ ఇట్ ఈస్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ యాక్సిలరేషన్ అంటే ఎంత, ఈక్యూ బై ఎం ఇంటూ టీ స్క్వేర్, రైట్? సో బట్ ఇది ఇక్కడ ఎస్ అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ అన్నాడు కదా. సో డిస్టెన్స్ బిట్వీన్ దిస్ ఇస్ ఎ డి అనుకున్నాడు కాబట్టి లెట్ టేక్ ఇట్ ఇస్ యాజ్ డి. డి డిస్టెన్స్ తీసుకుందాం. సో డి డిస్టెన్స్ చూడండి, లైక్ డి ఈజ్ ఈక్వల్స్ రాసుకుంటే 1/2 ఇంటూ ఈక్యూ బై ఎం ఇంటూ టీ స్క్వేర్. సో ఇక్కడ నుంచి టీ స్క్వేర్ వాల్యూ రాయాలంటే ఏం రాసుకుంటాం, సో అండర్ రూట్ ఆఫ్ ఇది మొత్తం ఇటు వస్తే ఏమైతే టీ ఈజ్ ఈక్వల్స్ రాస్తే 2m డి బై ఈక్యూ, అవునా? టీ స్క్వేర్ వాల్యూ అండ్ టీ అంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2m డి బై ఈక్యూ. సో అల్టిమేట్ గా మనకి 2m డి బై ఈక్యూ ఆప్షన్ లో ఉంది. సో అందరం మనం ఏం చేస్తామంటే ఈ ఆప్షన్ లోకి వెళ్ళిపోతాం. ఎందుకు, మనకి జనరల్ గా ఆన్సర్ వచ్చేసింది కాబట్టి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చూడండి, సో ఇక్కడ వచ్చిన ఆప్షన్ అనేది కరెక్టా కాదా అని తెలియాలంటే కంపల్సరీగా ఈ ఆప్షన్ అనేది, సో ఇప్పుడు బ్లాక్ అనేది ఇక్కడికి వెళ్ళింది అంటే యూ ఫౌండ్ ఓన్లీ ద టీ వాల్యూ. అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కూడా టైం ఎంత పడుతుంది, ఇలాస్టిక్ కొలిజన్ అన్నాడు కాబట్టి ఇక్కడ కూడా టైం టీ రిక్వైర్మెంట్. సో ఫర్ ద కంప్లీట్ పీరియడ్, సో మనకి ఐ కెన్ రైట్ హియర్ ఇట్ ఈస్ స్మాల్ వాల్యూ ఫర్ కంప్లీట్ పీరియడ్, ఫర్ కంప్లీట్ ఆసిలేషన్ కదా, ఆసిలేషన్ అన్నాడు కాబట్టి యూ కెన్ రిమెంబర్ దట్ ఫర్ కంప్లీట్ ఆసిలేషన్ హౌ మచ్ టైం పీరియడ్, టైం రిక్వైర్డ్ 2t టైం రిక్వైర్డ్. సో 2t టైం రిక్వైర్డ్ అంటే ఇక్కడ కూడా 2 మల్టిప్లై చేసుకోవాలి కాబట్టి 2md బై ఈక్యూ ఎంత, 2 అవునా? 2 లోపల తీసుకెళ్తే ఎంత, 4 కదా స్క్వేర్ రూట్ లోపలికి. కాబట్టి ఇక్కడ నుంచి మనం వాల్యూస్ డైరెక్ట్ గా రాసుకుంటే చూడండి, 2 లోపల ఉంది ఆల్రెడీ కాబట్టి 4 లోపలికి వస్తే 8md బై. సో దిస్ ఇస్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. వచ్చిన ఆన్సర్ కరెక్ట్ కాదు, సో ఒకసారి రీచెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది క్వశ్చన్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ అండ్ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ నుంచి కూడా మనకి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 2021 లో అడిగారు. సో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ వాల్యూస్ Q and -2Q are placed at the corner of equilateral triangle ABC. సో ABC సైడ్ ఆఫ్ L అన్నాడు. సో లెట్ డ్రా ఏ డయాగ్రామ్. సో డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఇక్కడ నుంచి మనకి ఇది ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్ అనుకుందాం. ఈక్విలేటర్ ట్రయాంగిల్ అనుకోండి. లెట్ ఇమాజిన్ దిస్ ఇస్ ఈక్విలేటర్ ట్రయాంగిల్. సో ఇక్కడ నుంచి చార్జెస్ వి హావ్ లొకేటెడ్ దట్ -q ప్లస్ q అండ్ -2q, ప్లస్ q అండ్ -2q ప్లేస్ ఎట్ ద కార్నర్ ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ సైడ్ ఆఫ్ ఏబిసి అన్నాడు ఆఫ్ లెంత్. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అన్నాడు. అంటే ఇది మనకి ఎలా ఫామ్ అవుతుంది చూడండి, మనకి ఇక్కడ నుంచి తీసుకుంటే ఈ వాల్యూ అనేది సైడ్ ఇక్కడ ఒకవేళ ప్లస్ క్యూ చార్జ్ తీసుకుందాం అండ్ ఇఫ్ యూ కెన్ కన్సిడర్ దిస్ ఇస్ అ ప్లస్ క్యూ చార్జ్ అండ్ దిస్ బికమ్ ఏ -2q చార్జ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఎంత ఉందనేది కావాలి. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఎంత ఉందనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్ ద ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ది సిస్టమ్ అంటాడు. ఫైండ్ ద ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ది సిస్టమ్ అంటే మనకు తెలుసు ఇక్కడ నుంచి -2q అనేది ఒక డైపోల్ గా బిహేవ్ చేసి -2q ప్లస్ q అండ్ ప్లస్ q అనేది ఒక డైపోల్ గా బిహేవ్ చేస్తుంది. ఇలా డైపోల్ గా బిహేవ్ చేసినప్పుడు దీని యొక్క డైపోల్ మూమెంటం రాసుకుంటే -2q నుంచి అంటే లెట్ కన్సిడర్ P1 అనుకోండి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా డైపోల్ మూమెంటం P2. సో మాగ్నిట్యూడ్స్ ఆర్ సేమ్ కాబట్టి డైరెక్ట్ గా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఓన్లీ P వాల్యూస్ తీసుకుంటాం. ఓకే, అంటే ఎందుకు ఇక్కడ రాస్తున్నా, యూ కెన్ రైట్ ఇట్, దిస్ వన్ ఇస్ -q చార్జ్ అండ్ ఇక్కడ ఒక -q చార్జ్ రాసుకున్నాం. ఇది -2q కదా కాబట్టి -q ప్లస్ q ఇట్ బిహేవ్స్ యాజ్ ఎ డైపోల్ మూమెంట్ అండ్ -q ప్లస్ q ఇట్స్ బిహేవ్ యాజ్ ఎ డైపోల్ మూమెంట్. కాబట్టి ఈ ప్రాసెస్ లోనే మనం దీని యొక్క రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ ను ఫైండ్ అవుట్ చేస్తాం. సో రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ P బార్ రిజల్టెంట్. సో రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి ఫార్ములా, రెండు వెక్టార్స్ అనేవి సర్టెన్ యాంగిల్ లో ఉన్నప్పుడు ఫార్ములా తెలుసు, P1 స్క్వేర్ ప్లస్ P2 స్క్వేర్ ప్లస్ 2P1 P2 పారలలోగ్రామ్ లా యూస్ చేస్తున్నాం కాస్ థీటా. సో ఈ ఫార్ములా యూస్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ నుంచి రెండింటి యొక్క మాగ్నిట్యూడ్ సేమ్ కదా కదా అండ్ యాంగిల్ ఎంత, ఈక్విలేటర్ ట్రయాంగిల్ యాంగిల్ ఎంత, 60 డిగ్రీస్ యాంగిల్ క్యారీ చేస్తుంది. సో 60 డిగ్రీస్ యాంగిల్స్ క్యారీ చేస్తే సబ్స్టిట్యూట్ చేయండి, P స్క్వేర్ ప్లస్ 2P ఇంటూ P స్క్వేర్ ఇంటూ cos 60 వాల్యూ ఎంత, 1/2 కదా. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అండర్ రూట్ ఆఫ్ P స్క్వేర్ ప్లస్ 2P స్క్వేర్ ఇంటూ 1/2. 2 క్యాన్సిల్ అయితే ఎన్ని P స్క్వేర్ ఉన్నాయి, 3P స్క్వేర్ ఉన్నాయి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3P స్క్వేర్
and you will get it as √3 times of p. సో √3 times of p ఆప్షన్ లో కనిపిస్తుంది కదా. సో p లేదు ఇక్కడ, q ఇంటూ l ఉంది. ఎందుకు డైపోల్ డిస్టెన్స్ ఎంత అనుకోమన్నాడు, l డిస్టెన్స్ అనుకోమన్నాడు కాబట్టి √3 ఇంటూ q ఇంటూ l. దిస్ ఇస్ డైపోల్ రిజల్టెంట్ డైపోల్ మొమెంటం. ఓకేనా. సో ఆప్షన్ సి is the correct. Okay, hope you understand, and we'll go to the next question. So this will also be one of the important question. చాలా సార్లు ఫ్రేమ్ అవుతున్న క్వశ్చన్. సో మనకి క్వశ్చన్ ఫ్లక్స్ లో ఎలా రిలేట్ చేసే క్వశ్చన్ అనేది. సో చూడండి, ఇక్కడ నుంచి మనకి ఒకవేళ ఇఫ్ క్యూ అండ్ క్యూ/2 అండ్ 2q ఆర్ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది ఫేస్. సో మీకు ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఫర్ సపోజ్ మనకి ఎగ్జాక్ట్ గా షేప్స్ తీసుకుందాం. షేప్స్ తీసుకుంటే యూ విల్ గెట్ సమ్ ఐడియా. సో షేప్స్ తీసుకుని వాల్యూస్ ని చూద్దాం. సో ఇక్కడ ఏమన్నాడు అంటే ఒక సెంటర్ ఆఫ్ ది క్యూబ్ అన్నాడు కాబట్టి లెట్ ఇమాజిన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది క్యూబ్ అనుకోండి. సో ఇక్కడ నుంచి ఈ క్యూబ్ లో మనకి చార్జెస్ ప్లేస్ అవుతున్నాయంట. ఒక చార్జ్ ఏమో లెట్ వెయిట్ రైట్, ఒక చార్జ్. సో ఇక్కడ నుంచి మనకి జనరల్లీ ఇక్కడ క్యూ చార్జ్ అనేది ఏమన్నాడు, ఫస్ట్ క్యూ/2 ఏమో ఫేస్ దగ్గర అన్నాడు, అండ్ క్యూ వాల్యూ ఎంత అంటుడు, ఎట్ ద కార్నర్ ఆఫ్ ది క్యూబ్ అన్నాడు. ఎట్ ద కార్నర్ ఆఫ్ ది క్యూబ్ అంటే ఐ గోనా టేక్ దిస్ వన్. సో ఈ దాన్ని ఎక్కడ షిఫ్ట్ చేద్దాం అంటే కార్నర్ ఆఫ్ ది క్యూబ్ కి షిఫ్ట్ చేద్దాం. కార్నర్ ఆఫ్ ది క్యూబ్ కి షిఫ్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ వెయిట్. సో దిస్ విల్ బి అయితే ఎనీ వన్ కార్నర్ అనుకోండి, ఈ కార్నర్ దగ్గర ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చార్జ్ ప్లేస్ అవుతున్నప్పుడు ఇక్కడ చార్జ్ ప్లేస్ అయింది, ఎంత చార్జ్ ప్లేస్ అవుతుంది, లెట్ టేక్ ఇట్ యాజ్ క్యూ చార్జ్. సో ఈ క్యూ చార్జ్ అనేది టూ క్యూ చార్జ్ అనేది ఇక్కడ ప్లేస్ అయింది. ఇదేమో క్యూ/2 చార్జ్. సో మనకి ఫ్లక్స్ ఫార్ములా తెలుసు. ఫ్లక్స్ ఫార్ములా ఈచ్ ఫేజ్ నుంచి ఒకవేళ ఫేజ్ దగ్గర పెట్టినప్పుడు, సెంటర్ ఆఫ్ ది ఫేజ్ దగ్గర పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫ్లక్స్ విల్ బికమ్ క్యూ/2 ఎప్సిలాన్ నాట్ అవుతుంది. బట్ ఇక్కడ చార్జ్ ఎంత ఉందంటే దట్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ క్యూ/2 బై 2 ఎప్సిలాన్ నాట్, అండ్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ క్యూ/4 ఎప్సిలాన్ నాట్ అని రాస్తాం. అండ్ ఈవెన్ దో కార్నర్ దగ్గర కూడా ఫార్ములా ఉంది మనకు తెలుసు, క్యూ/8 ఎప్సిలాన్ నాట్ ఇస్ అ ఫార్ములా. బట్ చార్జ్ ఎంత ఉందండి ఇక్కడ, సో 2q చార్జ్ ఉంది కాబట్టి 2q/8 ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసుకుంటే 4 మిగులుతుంది, దట్ ఈస్ q/4 ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు టోటల్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫ్లక్స్ టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు q/ఎప్సిలాన్ నాట్. రెండు వాల్యూస్ ఉన్నాయి కదా, ఒకటేమో ఫేజ్ నుంచి వెళ్తుంది 4 ఎప్సిలాన్ నాట్, అండ్ ఇంకోటేమో కార్నర్ నుంచి వెళ్తుంది 4 ఎప్సిలాన్ నాట్. సో రెండింటిని యాడ్ చేసుకుంటే 2q/4 ఎప్సిలాన్ నాట్. ఇక 2 క్యాన్సిల్ అయిపోతే, సారీ 2 క్యాన్సిల్ అయితే q/2 ఎప్సిలాన్ నాట్ ఇస్ కరెక్ట్. సో వేర్ ఇట్ is q/2 ఎప్సిలాన్ నాట్. బి ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకే, హోప్ యు అండర్స్టాండ్. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. కార్నర్ దగ్గర ఉంటే ఒకలా ఉంటుంది, సెంటర్ ఫేజ్ దగ్గర ఉంటే ఒకలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. దిస్ విల్ ఆల్సో బి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Solid insulating sphere of radius r and charge q. So insulating sphere undanta. So if it is at a point of the inside of the sphere, the potential become 1.5 times of the potential of the surface అంటున్నాం. అంటే ఇక్కడ పొటెన్షియల్ వాల్యూస్ తీసుకొని పొటెన్షియల్ వాల్యూస్ వేసుకుందాం. పొటెన్షియల్ వాల్యూస్ చూడండి, పొటెన్షియల్ వాల్యూ సర్ఫేస్ మీద ఎంత, ఇన్సైడ్ ఉన్నప్పుడు ఎంత అవుతుందంట, 1.5 టైమ్స్ ఆఫ్ పొటెన్షియల్ ఆఫ్ సర్ఫేస్ అంటుంది. ఒకవేళ ఇన్సైడ్ లో ఉంటే మనకు తెలుసు ఫార్ములా 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 3r² minus small r square by r cube. This is the formula potential values ki, and that is equals to 1.5 times of పొటెన్షియల్ ఆన్ సర్ఫేస్ అన్నాడు. ఒకవేళ మనం స్పియర్ తీసుకున్నప్పుడు ఈ స్పియర్ లో సర్ఫేస్ మీద ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది పొటెన్షియల్, ఇన్సైడ్ లోకి వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది పొటెన్షియల్. సో ఇవన్నీ మనం డిస్కషన్ చేసుకున్నాం. సో అందులో నుంచే 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ q/r, డైరెక్ట్లీ యూ కెన్ రైట్ ఇట్స్ q/r అని రాస్తాం. ఇది సర్ఫేస్ మీద ఉన్నప్పుడు, అంటే రేడియస్ బికమ్ క్యాపిటల్ R అయినప్పుడు సర్ఫేస్ మీద. సో ఇక్కడ మనకి 1.5 టైమ్స్ అవుతుంది అనేది అడుగుతున్నాడు. సో క్వశ్చన్ లో చూడండి, ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 2r/3, అంటే ఇఫ్ ఎ స్మాల్ r ఇస్ బికమ్ 2r/3, సబ్స్టిట్యూట్ చేసి చూడండి 1/4 ఎప్సిలాన్ నాట్ బోత్ సైడ్స్ లో క్యాన్సిల్ అయితే 1/4 ఎప్సిలాన్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో మనకి రిమైనింగ్ ఏం మిగిలిపోయిందంటే 3r² ఆఫ్ మైనస్ ఎంత మిగులుతుంది, 2r/3 హోల్ స్క్వేర్ బై r³ సో ఇక్కడ నుంచి మనకు వాల్యూస్ చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమవ్వాలి, 1.5 టైమ్స్ కావాలి. సో సాల్వ్ చేద్దాం. 4r²/9 అంటే ఇక్కడ వస్తే ఏమవుతుంది, 27r² మైనస్, అంటే 27r² మైనస్ 4r² బై r³ ఉంది. సో ఇక్కడ నుంచి r² క్యాన్సిల్ చేస్తే ఒక r ఉంటుంది ఇక్కడ, అంటే ఏమవుతుంది ఇక్కడ 27 మైనస్ ఎంత ఉంది, 4 ఉంది కదా, కాబట్టి 23/9 ఇంటూ r. సో దీన్ని ఫ్రాక్షన్ చేసి ఎంత వస్తుందండి, 23/9 అంటే ఏమొస్తుంది, 9 2s
9 2 వెళ్తుంది కాబట్టి 2 పాయింట్ సంథింగ్ లో వస్తుంది కాబట్టి మనకి ఏమంత రావాలి 1.5 టైమ్స్ రావాలి కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది సో నెక్స్ట్ వాల్యూస్ చూద్దాం నెక్స్ట్ ఏంటి ఫర్ సపోజ్ ఇంకో కండిషన్ తీసుకుందాం ఎట్ ద సెంటర్ ఆఫ్ దిస్ పేర్ తీసుకుందాం ఎట్ ద సెంటర్ ఆఫ్ దిస్ పేర్ లో చెక్ చేసుకుంటూ పోవాలి సో ఎట్ ద సెంటర్ ఆఫ్ దిస్ పేర్ లో ఇక్కడ ఆప్షన్ ని చూస్తూ వెళ్ళాలి కంపల్సరీ ఆప్షన్ చూస్తేనే మనకు కరెక్ట్ వస్తుంది ఎట్ ద సెంటర్ ఆఫ్ దిస్ పేర్ లో కరెక్ట్ వస్తుంది అంటే ఎట్ ద సెంటర్ ఆఫ్ దిస్ పేర్ లో ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 0 కదా కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి 3r స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ బై ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ నుంచి ఈ సంథింగ్ వాల్యూ 1.5 టైమ్స్ అన్నాడు కాబట్టి సో 1.5 ఇంటూ ఇక్కడ నుంచి 1/4 క్యాన్సిల్ అయిపోతే క్యూ బై ఆర్ మిగిలిపోయింది అంటే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి 3r స్క్వేర్ బై ఆర్ క్యూబ్ మిగిలింది సో ఇక్కడ నుంచి 1 మిగులుతుంది దట్ ఈస్ ఈక్వల్స్ టు 1.5 ఇంటూ 3/2r స్క్వేర్ 3r స్క్వేర్ బై ఆర్ క్యూబ్ అవుతుంది సో ఇక్కడ నుంచి మనకి వాల్యూస్ చూడండి సో ఇప్పుడు వాల్యూ క్యూబ్ బై ఆర్ వాల్యూస్ అవుతుంది సో దీని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే చూడండి 3 వాల్యూ ఉంది కదా ఇక్కడ 3 వాల్యూ సో ఈ 3 వాల్యూ ఎలా వస్తుంది చూడండి 3 వాల్యూ మనకి ఎగ్జాక్ట్ గా 1.5 టైమ్స్ వస్తుంది అండి సో వీ హ్యావ్ 1.5 టైమ్స్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే సో దాన్ని కంపారిజన్ చేసే ప్రాసెస్ లో చేసాం 1.5 టైమ్స్ అవుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ క్వశ్చన్ వీ హ్యావ్ సో ఇన్ దిస్ క్వశ్చన్ వీ నో an electron of mass me initially at rest initially rest లో ఉందంట moves through the certain distance in a uniform electric field in the time t1 and a proton of mass mp suffix values ఇచ్చిండు సో వీటి ప్రోటాన్ వాల్యూ కూడా తీసుకోమన్నాడు ప్రోటాన్ వాల్యూ తీసుకుంటే దిస్ ఇస్ mp per proton and next to mass of electron also consider we can rest నుంచి also initially at rest అన్నాడు and takes the time t2 అన్నాడు moves through an equal distance లో ట్రావెల్ చేస్తుంది అంటే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో నెగ్లెక్టింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటీ సో వాట్ ఈస్ ద T2/T1 రేషియో వాట్ ఈస్ ద T2/T1 రేషియో అడిగింది సో T2/T1 రేషియో కావాలి కాబట్టి ఫార్ములా తీసుకుందాం ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్లీ రెస్ట్ నుంచి అన్నాడు కాబట్టి ఆఫ్ ఏటీ స్క్వేర్ ఇక్కడ ఎక్కడైనా సరే ఎలక్ట్రోస్టాటిక్స్ లో యాక్సిలరేషన్ ఎప్పుడైనా EQ/m గా ఉంటుంది దట్ ఈస్ టీ స్క్వేర్ లెట్ కన్సిడర్ ఫర్ ఎలక్ట్రాన్ అనుకుంటే దట్ కన్సిడర్ టీ సో ఇనిషియల్ గా ఏమనుకోమన్నాడు ఎలక్ట్రాన్ కి T1 అనుకోమన్నాడు కాబట్టి సో యాజ్ ఇట్ ఈస్ టేక్ ఇట్ యాజ్ T1 ఇది T1 టైం అనుకోండి అండ్ నెక్స్ట్ సిమిలర్లీ ఫర్ ప్రోటాన్ తీసుకోండి ఫర్ ప్రోటాన్ తీసుకుంటే ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 1/2 ఇంటూ EQ/m ఇంటూ మాస్ ఆఫ్ ప్రోటాన్ ఇక్కడ సో ఇంటూ ఏమవుతుంది వాల్యూస్ మాస్ ఆఫ్ ప్రోటాన్ ఇదేమో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ సో టైం వాల్యూ ఎంత అనుకోమని T2 స్క్వేర్ అన్నాడు ఇదేంటి మాస్ ఆఫ్ ప్రోటాన్ యొక్క డిస్టెన్స్ బట్ ఈ క్వశ్చన్ లో ఏమన్నాడు ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని చెప్పాడు అంటే రెండింటి యొక్క వాల్యూ డిస్టెన్స్ ఈక్వల్ సో రెండింటిని ఈక్వల్ చేయండి సో 1/2 EQ/m ఇంటూ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంటూ T1 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 1/2 EQ/ మాస్ ఆఫ్ ప్రోటాన్ ఇంటూ T2 స్క్వేర్ సో ఇక్కడ నుంచి 1/2 గెట్ క్యాన్సిల్ అండ్ చూడండి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాడు కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా క్యాన్సిల్ అండ్ వీటి యొక్క చార్జ్ వాల్యూస్ కూడా ఒకవేళ ప్రోటాన్ కి ఎలక్ట్రాన్ కన్సిడర్ చేసి చార్జ్ కూడా సేమ్ బట్ మాసెస్ ఆర్ డిఫరెన్స్ వాటి యొక్క రేషియోని అడిగింది సో ఇక్కడ ఏమవుతుంది క్వశ్చన్ లో T2/T1 అడిగాడు కాబట్టి సో ఇప్పుడు T2 స్క్వేర్ బై T1 స్క్వేర్ రాసుకుంటున్నాను దట్ ఈస్ ఈక్వల్స్ టు T2 ఇటు వస్తే ఇటు వస్తుంది కదా సో MP/ME దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్ అండ్ ఇక్కడ నుంచి దట్ వాల్యూ యూ కెన్ రైట్ ఇట్ T2/T1 is equals to రాసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ మాస్ ఆఫ్ ప్రోటాన్ బై మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ సో ద రేషియో వి హ్యావ్ mass of proton by mass of electron whole power of 1/2 అని రాసుకోవచ్చు this is the question for that this is answer for this question okay we'll go to the next question this is also very interested question so ఈ question లో నుంచి కూడా two small metallic surfaces each of mass m are suspended together with a string of length are placed in together when the quantum of charge q is transferred to each other the string makes an angle 90 degrees so ఇక్కడ ఎంత అంటే 90 degrees అంట సో విత్ ఇన్ ఈచ్ అదర్ ద వాల్యూ ఆఫ్ క్యూ అన్నాడు సో క్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు వినో ఫార్ములా సో ఇలాంటి సిస్టమ్ ఉన్నప్పుడు మనకి ఫార్ములాస్ తీసుకుంటాం దిస్ ఇస్ ఎంజీ ఫోర్స్ అనుకుంటే అండ్ ఇక్కడ టెన్షన్ టీ క్రియేట్ అవుతుంది ఇక్కడ రిపల్సివ్ ఫోర్స్ ఎఫ్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి ఏమొస్తుందంటే టీ సైన్ టీటా వస్తుంది దిస్ ఈజ్ అండ్ దిస్ వుడ్ బి టీ కాస్ టీటా ఇవన్నీ మన డెరివేషన్స్ చేసుకున్నాం మనకు వన్ షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిలేషన్ రాసుకుంటే ఏంటి టాన్ టీటా ఇస్ ఈక్వల్ టు F/mg ఇది రిలేషన్ సో టాన్ టీటా అంటే ఎంత ఇక్కడ 90 డిగ్రీస్ అన్నాడు కదా వీటి మధ్యలో కాబట్టి ఒక డిగ్రీ ఎంత అయితే 45 డిగ్రీస్ ఆఫ్ అంటే టాన్ 45 ఈజ్ ఈక్వల్స్ టు ఐ కెన్ రైట్ ఇట్ F/mg రాసుకుంటే టాన్ 45 అంటే 1 డైరెక్ట్లీ F ఈజ్ ఈక్వల్ టు mg అయిపోయింది
ఓకేనా. ఎఫ్ అంటే ఏంటి 1/4πε0 ఇంటూ క్యూ, క్యూ ఇంటూ క్యూ అంటే రెండు సేమ్ చార్జెస్ కాబట్టి క్యూ ఇంటూ క్యూ బై డిస్టెన్స్ ఎంత అవుతుంది చూడండి. ఫర్ సపోజ్ ఎల్ ఎంత అవుతే అండ్ ఇది ఎల్ ఎంత అవుతే వీటి యొక్క సైడ్ వాల్యూ ఎంత అవుతుంది. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇది ఎల్ లెంత్ కదా, సో ఎల్ లెంత్ కాబట్టి ఫర్ 45 డిగ్రీస్ అనుకున్నప్పుడు సో వీటి వాల్యూస్ కన్సిడర్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1/√2L వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎలా వస్తుంది అంటే సైన్ టీటా కాస్ టీటా తీసుకోండి. కాస్ టీటా తీసుకుంటే కాస్ 45 ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైన్, సారీ సైన్ టీటా తీసుకున్నాము, సారీ ఆపోజిట్ కాబట్టి సైన్ టీటా తీసుకున్నాం. సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ మనకు తెలియదు, ఈ డిస్టెన్స్ తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్ బై అండ్ డిస్టెన్స్ హైపోటెన్యూస్ ఎంత ఎల్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బై 45 అంటే సైన్ 45 అంటే 1/√2. కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది L/√2 అవుతుంది. సో టోటల్ డిస్టెన్స్ యాడ్ చేసుకుంటే ఫ్రమ్ ఈ చార్జ్ నుంచి ఈ చార్జ్ వరకు టోటల్ డిస్టెన్స్ యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది, √2 ఇంటూ ఎల్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. డిస్టెన్స్ రాసేటప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే √2 ఇంటూ ఎల్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత ఉంది, ఎం ఇంటూ జీ ఉంది. సో ఇక్కడ చార్జ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి క్యూ ఇంటూ క్యూ క్యూ స్క్వేర్ అండ్ రిమైనింగ్ అన్నట్టు సైడ్ పంపిద్దాం. సో చెప్పండి. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది 4πε0 అండ్ √2 హోల్ స్క్వేర్ కాబట్టి 2 ఇంటూ ఎల్ స్క్వేర్ ఇంటూ ఎంజీ. ఓకే. సో ఇక్కడ 2 ఇంటూ 2 2 ఇంటూ 4 8 ఓకే. సో 8πε0 అండ్ నెక్స్ట్ ఏం మిగిలిపోయింది ఎం ఇంటూ జీ. ఎల్ స్క్వేర్ ఉంది కదా, ఎల్ స్క్వేర్. సో ఇది క్యూ స్క్వేర్ వాల్యూ. సో క్యూ ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 8πε0 ఎం ఇంటూ జీ. ఎల్ స్క్వేర్ ఉంది కాబట్టి బయటకు వస్తుంది. దిస్ ఇస్ ఆప్షన్. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. వాట్ ఈస్ యువర్ సాల్వ్. సో మన నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కూడా మీకు డౌట్ ఉందంటే పాజ్ చేసి సాల్వ్ చేసుకోవచ్చు, లేదంటే వీడియో చూడండి కంప్లీట్ గా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే 3 చార్జెస్ వి హావ్ ప్లస్ క్యూ క్యూ ప్లస్ క్యూఆర్ ప్లేట్స్ రెస్పెక్టివ్లీ ఎట్ డిస్టెన్స్ 0, అంటే ఫర్ సపోజ్ లెట్ కన్సిడర్ దిస్ ఇస్ a plus q charge and next one it is a small q charge and one more charge we have a plus q charge. సో 3 చార్జెస్. వీటి యొక్క డిస్టెన్స్ ఇచ్చిన రెస్పెక్టివ్ గా ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ప్లస్ క్యూ ఏమో 0 దగ్గర ఉందంట అండ్ స్మాల్ క్యూ వాల్యూ ఎంత డిస్టెన్స్ లో ఉందంట, డి డిస్టెన్స్ లో, సారీ d/2 డిస్టెన్స్ లో ఉందంట అండ్ మళ్ళీ ఇంకొక ప్లస్ క్యూ చార్జ్ ఎక్కడ ఉందంటే డి డిస్టెన్స్ లో ఉందంట. వీటి మధ్యలో డిస్టెన్స్ వాల్యూస్ ఇవన్నీ. సో డిస్టెన్స్ వల్ల ఇదంతా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏమన్నారు చూడండి, ఇఫ్ ద నెట్ ఫోర్స్ ఆన్ ద ఎక్స్పీరియన్స్డ్ ప్లస్ క్యూ విల్ బి 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర 0 అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎఫ్ నెట్ ఎంత అవుతుందంటే 0 అవుతుందంట. సో ఎఫ్ నెట్ 0 అన్నాడు కాబట్టి ఈ ఛార్జ్ నుంచి ఈ ఛార్జ్ మధ్యలో రిపల్షన్ ఎంత, ఇది ప్లస్ ఏనండి. సో ఈ ఛార్జ్ నుంచి రిపల్షన్ ఎంత అండ్ ఈ ఛార్జ్ నుంచి ఈ ఛార్జ్ మధ్య రిపల్షన్ ఎంత, అప్పుడు మనకి రిలేషన్ వస్తుంది చూడండి. ఫర్ సపోజ్ ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రిలేషన్ తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది 1/4πε0 ఇంటూ ప్లస్ క్యూ ఇంటూ స్మాల్ క్యూ బై డిస్టెన్స్ ఎంత అనుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ d/2 హోల్ స్క్వేర్ దట్ మైన్ ప్లస్ ఇంకొక ఫోర్స్ ఉంది కదా. సో ఈ రెండింటి మధ్యలో రిపల్షన్ చూడండి. అప్పుడు ఏమవుతుంది 1/4πε0 అండ్ క్యూ ఇంటూ క్యూ అంటే ఏమవుతుంది క్యూ స్క్వేర్ బై డిస్టెన్స్ ఎంత డి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. సో 1/4πε0 1/4πε0 క్యాన్సల్ అండ్ రిమైనింగ్ మన అటు సైడ్ పోతే క్యాన్సల్ కాబట్టి అండ్ రిమైనింగ్ సాల్వ్ చేసుకున్న క్యూ బై డి స్క్వేర్ బై 4 అవుతుంది దట్ వి హ్యావ్ అండ్ క్యూ స్క్వేర్ బై టీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. సో 4 పైకి వచ్చేస్తే ఏమవుతుంది అండి 4 ఇంటూ ఇక్కడ ఒక క్యూ కామన్ తీసుకుంటే క్యాన్సల్ అయిపోతుంది అటు సైడ్ పోతే అండ్ ఇక్కడ డి స్క్వేర్ కూడా క్యాన్సల్ అయిపోతుంది అటు సైడ్ ఈక్వల్ టు 0 కాబట్టి. సో రిమైనింగ్ 4q ఇస్ ఈక్వల్ టు మైనస్ క్యూ అని రాసుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి క్యూ వాల్యూ ఎంత అన్నది స్మాల్ క్యూ వాల్యూ కాబట్టి మైనస్ క్యూ బై 4 అవుతుంది. సో మైనస్ క్యూ బై 4 దిస్ ఇస్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. ఓకే. సో విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ లో కూడా మనకి పెండులం ఇచ్చాడు. సో పెండులం లెట్ ఇమాజిన్ వన్ ఆఫ్ ది పెండులం. సో ఈ పెండులం యొక్క మాస్ ఎంత ఉందంటే 2 grams ఉందంట. సో ఈ వాల్యూ అనేది ఇలా ఒక పెండులం సింపుల్ పెండులం కాన్సెప్ట్ ఐడియా ఉంది కదా. సో పెండులం యొక్క మాస్ వీ హ్యావ్ 2 grams ఇచ్చిండు అండ్ ఈచ్ చార్జ్ వీ హ్యావ్ 5 మైక్రో కూలమ్స్. సో అండ్ చార్జ్ వాల్యూ ఇచ్చిన ఈ స్పియర్ యొక్క చార్జ్ వాల్యూ కూడా 5 మైక్రో కూలమ్స్ ఇచ్చాడు. సో 5 మైక్రో కూలమ్స్ ఇది కూలమ్స్ కాదు. అండ్ రెస్ట్ ఇన్ యూనిఫామ్ హారిజాంటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా ఉందంట. ఈ ఈజ్ ఈక్వల్స్ టు 2000 వోల్ట్ పర్ మీటర్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ అట్ ఈక్విలిబ్రియం. సో ఇది ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉన్నప్పుడు ద యాంగిల్ దట్ పెండులం మేక్స్ అంటే వర్టికల్లీ. సో ఇది ఆసిలేట్ అవుతున్నప్పుడు ఎనీ వన్ పాయింట్ దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది పాసిబిలిటీ యాంగిల్ అని అంటారు. సో యాంగిల్ ఎంత అవుతుంది చూడండి. ఫర్ సపోజ్ tan θ రాసుకుంటే tan θ ఈజ్ ఈక్వల్ టు f/mg ఫార్ములా మనకు తెలుసు.
ఇదే tan theta. ఎప్పుడైనా సరే యాంగిల్ అంటే tan theta ఓరియెంటెడ్ అంటే ఒక పెండులం సమ్వేర్ ఇక్కడ ఏదో theta దగ్గర రిఫ్లెక్ట్ అయినప్పుడు theta ఎంత అడుగుతున్నాడు. సో tan theta ఫార్ములా F by mg. F అంటే ఏంటి ఇక్కడ EQ by mg. ఫోర్స్ ఫార్ములా అదే కదా. సో ఫోర్స్ ఆఫ్ చార్జ్ అంటే EQ by mg వాల్యూ రాస్తాం. సో అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్ని ఉన్నాయి. సో 2000 ఇంటూ Q అంటే చార్జ్ ఇచ్చింది 5 మైక్రో కూలం కాబట్టి 5 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ -6 అండ్ మాస్ ఎంత 2 గ్రామ్స్ ఉంది కదా. సో 2 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ -3 కేజెస్ లోకి వచ్చింది. అండ్ గ్రావిటీ అంటే ఎంత 10. సో ఇక్కడ నుంచి చూడండి 10 టు ద పవర్ ఆఫ్ -6 పైకి వెళ్తే +3 అవుతుంది. ఇక్కడ 3 జీరోస్ ఇక్కడ 3 జీరోస్ పోతే -3 క్యాన్సల్ అండ్ 2 క్యాన్సల్ 5 2 అంటే 5 2 అంటే ఎంత 1/2 1/2 అంటే 0.5. So tan theta is equals to you got 0.5 and theta is equals to tan inverse of 0.5. So this we can option tan inverse of 0.5 is a correct. Okay. So ఇవన్నీ మనకి all important questions. So previous year questions for JEE mains. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.